ఈరోజు వీడియోలో వెబ్‌సైట్ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్‌గా వెబ్‌సైట్ అంటే చాలామంది జస్ట్ టెక్స్ట్ మాత్రమే ఉంటదేమో అనుకుంటారు. కానీ టెక్స్ట్ మాత్రమే కాదు, చాలా ఉంటాయి. లింక్స్ ఉంటాయి. ఇంకా వీడియోస్, ఆడియోస్ ఫార్మాట్‌లో కూడా డేటా ఉండిద్ది. ఇక్కడ చూసారా, యూట్యూబ్ అనేది కూడా ఒక వెబ్‌సైటే అనమాట. యూట్యూబ్ అనేది మన ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఒక యాప్ లాగా ఉంది. అలాగే మనకి ఒక వెబ్‌సైట్ కూడా. అండ్ వికీపీడియా ఉంది. వికీపీడియా కూడా ఒక వెబ్‌సైటే. అండ్ మన జీమెయిల్ కూడా ఒక వెబ్‌సైటే అనమాట. ఇది మన ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఒక యాప్ కూడా. అండ్ ఇదొక వెబ్‌సైట్ కూడా. చాలా కంపెనీస్ ఏంటంటే యూజర్స్ కన్వీనియన్స్ కోసం ఒక వెబ్‌సైట్‌ని అండ్ యాప్‌ని రెండిటిని క్రియేట్ చేస్తాయన్నమాట. సో, ప్రతి కంపెనీ కూడా వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకుంటాయి. అండ్ ఈజీ యాక్సెస్ కోసం యాప్స్ కూడా క్రియేట్ చేస్తాయి. సో, బ్రౌజర్‌లో చూసే ప్రతిదాన్ని ఒక వెబ్‌సైట్ అనొచ్చు. ఒక వెబ్‌సైట్‌లో డిఫరెంట్ వెబ్ పేజెస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అమెజాన్ వెబ్‌సైట్ గాని ఏదైనా రాండమ్ వెబ్‌సైట్ తీసుకోండి. ఆ వెబ్‌సైట్‌లో హోమ్ పేజ్ అని, అబౌట్ పేజ్ అని, అండ్ కాంటాక్ట్ అస్ పేజ్ అని, అండ్ కెరియర్స్ పేజ్ అని, అంటే సో ఆన్ చాలా పేజెస్ ఉంటాయన్నమాట. అలా పేజెస్ అన్నిటిని కలిపితే ఒక వెబ్‌సైట్ అంటారనమాట. ప్రతి వెబ్‌సైట్‌కి డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది 2 ఉంటాయన్నమాట. వీటి గురించి మనం కాస్త తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఒక శాంపుల్ వెబ్‌సైట్‌ని చూద్దాం. ఇక చూస్తే దీన్నొక వెబ్‌సైట్ అంటారు. దీంట్లో హోమ్ పేజ్ అండ్ అబౌట్ పేజ్ అండ్ ప్యాకేజ్ అనే ఒక పేజ్ అండ్ బుక్ అని ఇలా డిఫరెంట్ పేజెస్ ఉన్నాయన్నమాట. ఇదంతా కలిపి ఈ పేజెస్ అన్నిటిని కలిపి ఒక వెబ్‌సైట్ అంటారు. ఇది ప్రస్తుతానికి నా లోకల్ సిస్టమ్‌లో ఉందన్నమాట. అంటే నా ల్యాప్‌టాప్‌లో ఇవన్నీ కూడా స్టోర్ అయ్యి ఉన్నాయి. ఈ వెబ్‌సైట్‌ని నేను ఇంటర్నెట్‌లో అందరూ యాక్సెస్ చేసుకునేలాగా చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేనేం చేయాలి అంటే, నా వెబ్‌సైట్‌కి సంబంధించి ఒక డొమైన్ అండ్ హోస్టింగ్‌ని నేను కొనుక్కోవాలన్నమాట. ఒక డొమైన్ అంటే వెబ్‌సైట్‌కి సంబంధించి ఒక పేరన్నమాట. హోస్టింగ్ అంటేనేమో ఒక సర్వర్‌లోకి నేను నా వెబ్‌సైట్‌కి సంబంధించిన డేటా అంతా కూడా స్టోర్ చేసుకోవాలి కదా! సో, స్టోర్ చేసుకోవడానికి ఒక ప్లేస్‌ని నేను కొనుక్కోవాలి. అప్పుడు ఆ సర్వర్‌లో ఆ పర్టిక్యులర్ ప్లేస్ ఈ వెబ్‌సైట్‌లో సంబంధించిన ఫైల్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి అలౌ చేస్తారు. సో, హోస్టింగ్ కొనుక్కోవాలి అండ్ డొమైన్ కూడా కొనుక్కోవాలన్నమాట. డొమైన్ అంటే పేరన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డేటా మొత్తం కూడా ఒక సర్వర్‌లో ప్లేస్ చేశాననుకోండి. ఇప్పుడు ఈ డేటాని మీరు యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటారు? చేసుకోవడం కష్టమైద్ది గదా! అందుకే ఒక డొమైన్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్‌కి సంబంధించిన వెబ్ పేజెస్ అన్నీ కూడా మీరు ఎలా చూస్తారు? facebook.com అని చెప్పి ఒక డొమైన్ నేమ్ ఉంది. అందుకు చూడగలుగుతున్నారు. facebook.com అనే డొమైన్ నేమ్ ఉండటం వల్ల చూడగలుగుతున్నారు. అమెజాన్ కూడా అంతే సిమిలర్‌గా ఒక డొమైన్ నేమ్ ఉంది కాబట్టి బ్రౌజర్‌లోకి వెళ్లి ఈ డొమైన్ నేమ్ సెర్చ్ చేయగానే ఆ పర్టిక్యులర్ సైట్‌కి సంబంధించిన పేజెస్ అన్నీ కూడా మీ బ్రౌజర్‌లో ఓపెన్ అవుతున్నాయి. బ్రౌజర్‌కి తెలుసు ఈ పర్టిక్యులర్ ఫైల్స్‌ని ఎలాగ మీ ముందు చూపించాలనేది. ఓకే. ఇలాగా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జేఎస్ఎస్ ఫైల్స్ అన్నిటిని కలిపి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డిజైన్ చేయడానికి తయారు చేస్తారు. అండ్ బ్యాక్ ఎండ్‌కి ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అండ్ ఒక డేటాబేస్‌ని యూజ్ చేస్తారు. వీటన్నిటి గురించి నెక్స్ట్ సెషన్‌లో తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే అర్థం చేసుకోండి. హోస్టింగ్ అంటేనేమో మన ఫైల్స్ ఉంటాయి కదా! మన వెబ్‌సైట్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఒక సర్వర్‌లో ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో స్టోర్ చేయడం కోసం మనకు కొంచెం చార్జ్ చేస్తారనమాట. దాన్నే హోస్టింగ్ అంటారు. అండ్ డొమైన్ అంటేనేమో మన యూజర్స్ మన వెబ్‌సైట్‌ని చూడటానికి యూజ్ చేసే ఒక నేమ్‌ని డొమైన్ అంటారు. అండ్ ఈ డొమైన్స్ అనేవి యూనిక్‌గా ఉండాలి. facebook.com అని ఉంది కదా! సో, ఇలాంటి పేరుని నేను మళ్ళీ యూజ్ చేసుకోలేను. facebook.com అని, facebook.in గాని నేను సైట్‌ని క్రియేట్ చేయలేననమాట. ఈ డొమైన్ అనేది ఎవరి కాళ్ళకి యూనిక్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోడాడీ లాంటి డొమైన్ ప్రొవైడర్స్ దగ్గరికి మనం వెళ్లి డొమైన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బై డొమైన్ ఎట్ గోడాడీ అని సెర్చ్ చేయండి గూగుల్‌లో. అండ్ ఇలాగా గోడాడీ సైట్‌కి వెళ్తారు. వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన డొమైన్ ఏదైనా సరే సెర్చ్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ షాప్ ఇండియా అనుకోండి. షాప్ ఇండియా. సో, ఈ డొమైన్ నేమ్‌ని ఆల్రెడీ ఒకళ్ళు కొనుక్కున్నారు. సో, ఇది కుదరదు. ఇంకోటి ఏం చేస్తామంటే సైట్ ఇండియా XYZ ఇలా సెర్చ్ చేద్దాం. ఇది ఎవరు కొనలేదు కాబట్టి దీన్ని మనం బై చేసుకోవచ్చనమాట. సో, ఇలాగ మనం డొమైన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలనమాట. డొమైన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటి యూజ్? అంటే ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా సైట్‌ని నేను హోస్ట్ చేశాను అనుకోండి. ఈ పర్టిక్యులర్ సర్వర్‌లో నా సైట్‌ని నేను హోస్ట్ చేశాను అనుకోండి. సో, నా వెబ్‌సైట్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నీ గూడా ఈ సర్వర్‌లో ఉన్నాయి. ఇప్పుడు నేను అది హోస్ట్ అయిందా లేదా అని చూడాలనుకుంటున్నాను. సో, నా బ్రౌజర్‌లోకి వెళ్లి నా డొమైన్ నేమ్ సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేశాక ఆ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ నా రౌటర్ దగ్గరికి వెళ్ళిద్ది. ఆ రౌటర్ నా ఐఎస్‌పీ దగ్గరికి వెళ్లి, ఆ ఐఎస్‌పీ ఇంక సెర్చ్ చేయటం స్టార్ట్ చేస్తా. ఐఎస్‌పీ దగ్గరలో ఉన్న ఒక DNS సర్వర్ దగ్గరికి వెళ్తారు.
డిఎన్ఎస్ సర్వర్‌లో ఏంటుంటాయంటే మన సైట్‌ని ఒక సర్వర్ హోస్ట్ చేసింది గదా! ఆ సర్వర్ సంబంధించిన ఒక ఐపీ అడ్రెస్‌ని ఇచ్చిద్దనమాట. ఐపీ అడ్రెస్ ద్వారా ఫిజికల్‌గా ఆ సర్వర్ ఎక్కడుందనే విషయం తెలుసుకోవచ్చు. అందుకు ఈ డిఎన్ఎస్ సర్వర్ ఏం చేసిద్దంటే, మన డొమైన్ నేమ్‌కి కరెస్పాండింగ్‌గా ఉన్న ఐపీ అడ్రెస్‌ని ఇచ్చిద్ది. ఇలాంటి ఇలాంటి ఐపీ అడ్రెస్‌ని మనం యాక్సెస్ చేసుకోవడం కోసం, అంటే తెలుసుకోవడం కోసం డిఎన్ఎస్ సర్వర్స్‌ని యూజ్ చేస్తాం అనమాట. సో, ఐపీ అడ్రెస్‌ని బేస్ చేసుకొని ఆ సర్వర్ దగ్గరికి వెళ్తాము. సో, ఇప్పుడు నా బ్రౌజర్ అండ్ ఈ సర్వర్ కూడా డైరెక్ట్‌గా కనెక్ట్ అయి ఉంటాయనమాట. కనెక్ట్ అయ్యి ఇప్పుడు నేను రిక్వెస్ట్ సెండ్ చేయగానే ఇప్పుడు ఈ సర్వర్‌తో కమ్యూనికేట్ అయిద్దనమాట. సో, నా డొమైన్ నేమ్ xyz.com అనుకోండి. సో, xyz.com అని చెప్పి సర్వర్‌కి రిక్వెస్ట్ ఎళ్ళిద్ది. అప్పుడు నా వెబ్‌సైట్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నిటిని గూడా ఈ ఈ సర్వర్ అనేది నాకు నెట్‌వర్క్ ద్వారా పంపించిద్దనమాట. సో, నా వెబ్ బ్రౌజర్ దాన్ని రీడ్ చేసి నాకు స్క్రీన్ మీద ఆ వెబ్‌సైట్ ఎలా ఉంటదని చూపిచ్చిద్ది. సో, ఇలా వర్క్ అయిద్దనమాట. మనం మన ఫైల్స్‌ని హోస్ట్ చేసినందుకు గాను ఈ సర్వర్ మన దగ్గర నుంచి చార్జ్ చేసిద్ది. అండ్ మన డొమైన్ హోస్ట్ చేసినందుకు గాను ఈ డీఎన్ఎస్ సర్వర్స్ కూడా మన దగ్గర నుంచి చార్జ్ చేస్తాయి. ఇప్పుడు గోడాడీ ఉంది. గోడాడీ అనేది ఒక డీఎన్ఎస్ సర్వర్ అనమాట. మన మన డొమైన్ నేమ్‌ని హోస్ట్ చేసినందుకు అంటే ఇప్పుడు మన ఐఎస్‌పీ వచ్చేసి మన డొమైన్ నేమ్‌ని ఈ డీఎన్ఎస్‌కి ఇచ్చాడు. డీఎన్ఎస్‌కి ఇవ్వగానే ఏం చెప్పింది డీఎన్ఎస్ ఓకే. దీనికి తగ్గ ఐపీ అడ్రెస్ సో అండ్ సో అని చెప్పింది. సో, ఐపీ అడ్రెస్‌ని బట్టే కదా ఈ సర్వర్ దగ్గర ఫైల్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళగలిగాము. సో, అలా హెల్ప్ చేసింది కాబట్టి డీఎన్ఎస్ కూడా మనం మనీ పే చేయాలనమాట. కొన్ని ఫ్రీ డొమైన్స్ అండ్ ఫ్రీ హోస్టింగ్ ఉంటాయి. బట్ స్టిల్ వాటికంటూ లిమిటేషన్స్ ఉంటాయి. అందుకే మాక్సిమం పెయిడ్ యూజ్ చేయటం వల్ల యూజ్ ఎక్కువగా ఉంటదనమాట. మన వెబ్‌సైట్ చాలా ఫాస్ట్‌గా లోడ్ అవ్వటం ఇలా జరిగిద్ది. లేదా చాలా స్లోగా ఉండే అవకాశం ఉంది. సో, అది వెబ్‌సైట్ ఎలా వర్క్ అయిద్ది అనే విషయం మీకు అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ.